ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో సహాయం చేయడానికి వచ్చాడు. ఆయన సహాయం చేస్తే నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? నీవు నీతి కలిగిన దానవై స్థాపించబడతావు. నీవు భయపడనక్కర్లేదు. బాధించే వారు నీకు దూరంగా ఉంటారు. నీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. హల్లెలూయా. నిన్ను బాధించే వాళ్ళకి నువ్వు భయపడని అవసరం లేదు. పరిశుద్ధమైనటువంటి స్థలముల నుంచి నీకు సహాయం చేయగలిగిన ఒక ధీరుడు ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధమైన స్థలంలో నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. తల్లి ఆ సిలువ దగ్గర నిలబడుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉంది, కొడుకా కొడుకా అని. మీకు ఒక విషయం చెప్పనా? యేసు ప్రభువు పరిశుద్ధమైన జీవితం జీవించాడు కదా. పరిశుద్ధాత్మతో ఈ లోకానికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మతో మరియ గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి జన్మించిన తర్వాత యేసు ప్రభుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? యేసు ప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు సంగతి తెలుసా? మరియమ్మకు కొడుకులు 4 ఉన్నారు సంగతి తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళట 33.5 సంవత్సరం యేసయ్య సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు నమ్మలేదు. యేసు ప్రభువును అవమానించారు. యేసు ప్రభువు మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. ఒకటే కుటుంబంలో ఉన్నారు. యేసు ప్రభు చేస్తున్న కార్యాలను మాత్రం వాళ్ళు చూస్తున్నారు, కానీ యేసు ప్రభువును మాత్రం ఉన్నటువంటి తమ్ముళ్ళు యేసయ్యను నమ్మలేదు. హల్లెలూయా. నా మాటలు అర్థం అవుతున్నాయా మీకు? యేసయ్య సిలువ వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత కూడా వాళ్ళు సిలువ దగ్గరికి రాలేదు మరియతోటి. అమ్మా బాధపడకమ్మా, మేము ఉన్నాం కదా అని అనలేదు వాళ్ళు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేయబడుతూ ఉంటే ఆ ప్రాంతంలో ఆయన తమ్ముళ్ళు కనబడలేదట. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? బంధువులు ఉంటారు, ప్రమాదం కలిగినప్పుడు మీ దగ్గర ఎవరు కనపడరు. ఎందుకు కనపడరు తెలుసా? ఏమి ఇవ్వాల్సి వస్తుందని చెప్పండి? డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. హల్లెలూయా. 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 యేసు ప్రభు సిలువపై వేలాడుతూ తల్లికి చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను నీ కుమారుడు తీసుకో, ఆయనే యోహాను, ఆమె నీ తల్లే, బాగా చూసుకొని చెప్తున్నాడు. యోహాను అంటే ఎవరో తెలుసా? యోహాను అంటే ఎవరో తెలుసా? ఆయన బయటవాడు, పేరు కల్లుడు అవుతాడు. కొడుకులందరూ దూరంగా ఉన్నారు. తర్వాత యేసు ప్రభు సిలువ వేసి మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత అప్పుడు యేసు ప్రభు సహోదరులు యేసు ప్రభు గురించి తెలుసుకుని సువార్త ప్రకటించారు. వాళ్ళు బలియాగం అయిపోయారు. వాళ్ళు కూడా హల్లెలూయా. వాళ్ళు కూడా త్యాగం చేశారు, హతసాక్షిగా ముద్రించబడ్డారు. వాళ్ళు కూడా యేసు ప్రభు బ్రతికిన దినాలు మాత్రం యేసు ప్రభు సువార్తను అంగీకరించలేదు. కానీ యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు తమ్ముళ్ళు, మరియమ్మ గారు కూతురు కొడుకులు, అప్పుడు యేసయ్యను సొంత రక్షకుడు అంగీకరించి సువార్త ప్రకటించి వాళ్ళు హతసాక్షి అయిపోయారు. హల్లెలూయా. మాట్లాడుతూ అవుతున్నాయా? ఆమేన్. 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 దీని అర్థం ఏంటంటే, నీకు కష్టం కలిగినప్పుడు నా అనేవాళ్ళు నీ దరిదాపు ఎవరు కనపడరు. ఆ టైంలో దేవుడు ఎవరు పంపిస్తారంటే బయట వాళ్ళని నీకు పంపిస్తాడు. వాళ్ళే నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నా బిడ్డలను చదవండి, 54:14 చదవండి. నీవు నీతి కలిగిన దానవై స్థాపించబడతావు. దేవుడు నిన్ను నీతి కలిగిన వ్యక్తిగా స్థాపించబడాలని ప్రతి ఆదివారం ఇక్కడికి నడిపిస్తున్నారు. కొంచెం మారుతున్నారు, కొంచెం డౌన్ అవుతున్నారు. నీతి కలిగిన వ్యక్తులుగా స్థాపించబడాలి. నీతి అంటే సహించుకుంటారు అంతే. నీతి అంటే అన్నింటిలో ఓర్పుంటుంది, 1-2 కాదు. హల్లెలూయా. ఒకప్పుడు నీకు ఛాన్స్ ఇస్తే ఎగిరిపడ్డప్పుడు అబ్బా చాలా సంతోషం అనుకుంటారు. ఆ ఛాన్స్ లేనప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే దేవుడిచ్చినటువంటి సహనాన్ని కోల్పోకూడదు. ఆమేన్. సందులు లేకుండా వచ్చేది ఏంటంట చెప్పండి? గొనుగులు, అణుగులు, అలుగులు, బలుగులు. ఆమేన్. జాగ్రత్త. దేవుని మీద అలిగే స్వభావం ఉంటే జీవితంలో పైకి రాలేవు.
సరిగే స్వభావం ఉంటే జీవితంలో ఎదగలేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నీతి కలిగిన తానువుగా వాడుగా స్థాపించబడాలి. యేసయ్య ఈ దినము సిలువపై వేలాడుతూ ఉంటే చూసిన వాళ్ళు అక్కడ అందరు గుంపులు గుంపులుగా, మీరు సినిమాలో చూసినట్టుగా గుంపులు గుంపులుగా కనబడరు. వీళ్ళే ఉంటారంతే. దేవుడు నిన్ను నీతి కలిగిన వ్యక్తిరాలుగా స్థాపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతి అంటే ఏంటో తెలుసా? దేవుని మాట ప్రకారం నడిచే నీతి, దేవుని చిత్త ప్రకారం నడిచే వ్యక్తి. ఏంటండి? పడే నీతి, సహించుకునే నీతి, సరిగే నీతి కాదు. సరిగే నీతి కాదు. కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి, పెడతాయి, ఎత్తేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పెళ్లి కాకముందు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మా అక్క వాళ్ళది. నేను పని చేసుకుంటూ ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా అక్క బాగా పెరిగింది, మంచి పెంపకంలో, మంచి తిండికి ఎప్పుడూ నేను చచ్చిపోలేదు. అయితే వినండి, నేను పని చేసుకుంటూ మా అక్క దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో మా తమ్ముడు వచ్చాడని ఇంట్లో బియ్యం లేవు. అప్పటికే 2 రోజులు అయిపోయింది, బియ్యం లేవు, తిండి తినకవాళ్ళు, బియ్యం లేవు. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి, ఇంట్లో బియ్యం లేకపోతే నేను పని చేసుకుంటూ మా అక్క వాళ్ళు ఉన్నారు కదండి, నేను అక్కడికి వెళ్ళాను. మా అక్క నాకు భోజనం పెట్టింది. నూకలు ఉంటాయి, నూకలు అవి చావుగా అయిపోయాయి. నాకు ఏదో చెప్పి ఆ నూకలను ఉప్మాగా చేసి పెట్టాలి, ఇది ఒకట్రా తమ్ముడు అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ నూకలన్నీ చావైపోయి మన ఉప్మా జావుగా ఉంటుంది చూసారా, పొడి ఉప్మాగా జావుగా ఉంటుంది ఉప్మా, అట్లా అయిపోయింది ఆ నూకలన్న. దాంట్లోకి ఏ కూర చేస్తే బాగుంటుందని పచ్చిమిరపకాయలు తొక్కు చేసింది. హల్లెలూయా. దాన్ని కూడా ఉడకబెట్టి దాన్ని జావుగా చేసేసింది. ఆ తొక్కులు కూడా చేయక ఆమె, నేను భోజనం దగ్గర కూర్చున్నాను. అన్న నాకు లేట్ అవుతుంది అన్న. పాపం అన్నం తీసుకొచ్చి పెట్టింది. అంత రాగి ఆ నూకలు అన్నం పెడితే అంత జావుగా గిన్నెలో పడింది అది. సరే అక్క దీంట్లో కూర వేసి, దాంట్లో వేసి కూర అంటే పచ్చడి వేసి తొక్కు పోసి పచ్చిమిరకాయలు తొక్కు జావుగా చేసి పెట్టింది. ఏందక్క ఇది అని అంటే, కంటి నిండా నీళ్ళు పెట్టుకుంది. ఆమె కంటి నిండా నీళ్ళు పెట్టుకొని ఏమైందక్క అంటే, బాగా ఇబ్బందిగా ఉంది తమ్ముడు, నేను నీకు తెలియకుండానే చేసి పంపించాలనుకున్నాను కానీ నీ జావ అయిపోయింది, పొడిగా చేసి ఉప్మాలాగా పెట్టాలనుకున్నాను, జావ అయిపోయింది తమ్ముడు అని పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంది. వినండి, ఆమె అంతులకి ఇంటి పక్కన వచ్చింది. వచ్చి, సునీత అమ్మ నీకే. ఏందమ్మా? అది ఎవరు బయటేశారు? మేమే. ఎవరు ఏమన్నారు? నేను ఏదో అట్లా జారిపడ్డా. వినండి, హల్లెలూయా. కొంచెం వాళ్ళు బోర్డు దొంకునే కాడ కొన్ని అన్నం వెతుకులు పడ్డాయంటే, వాడు అంతకుముందు 2 రోజుల క్రితం జరిగిన సన్నివేశాన్ని అక్కడ ఆ నంతలకు వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఏమని పెట్టుకుంటుందో తెలుసా? ఆమె అక్క ఏదో జారిపడింది లేక తీసేస్తాం ఎత్తేస్తాం అన్నది. ఎత్తేస్తాం తీసేస్తాం అని అక్క చెప్తే ఆమె ఏమంటుంది తెలుసా? నీకు కారం పెట్టినానే, నీకు ఉప్పు పెట్టినానే, బియ్యం లేకపోతే నేను బియ్యం ఇచ్చినానే, ఆయన ఎన్ని చిన్న ఉల్లిగడ్డ కానించి, కారం కానించి, పసుపు కానించి అన్నీ చెప్తా తిడుతుంది అని ఆమె. అది కూడా విన్నా నేను. హల్లెలూయా. అన్నీ ఎత్తేసి అడుగుతుంది. ఆమె కూడా అక్క ఎవరక్క అంటే, మన చర్చికి వస్తుంది ఆమె, మేము వెళ్ళే చర్చికి వస్తుందిరా, అందుకే కొంచెం క్లోజ్గా ఉన్నాం తమ్ముడు, అన్నీ అక్క పెట్టేది మాకు, బియ్యం ఇచ్చేది, కారం ఇచ్చేది, ఉప్పు ఇచ్చేది, పసుపు ఇచ్చేది, పచ్చిమిర్చి ఇచ్చేది, ఉల్లిగడ్డ ఇచ్చేది, ఆలుగడ్డ ఇచ్చేది, అన్నీ ఒక్కొక్కటి ఇచ్చేది, మమ్మల్ని బాగా చూసుకుంది. ఇప్పుడు ఏందక్క ఎత్తేసి అడుగుతుంది అని అంటే, ఏం చేస్తావయ్యా, మన బ్రతుకులు ఇట్లా ఉన్నాయి.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకు ఆ మాట చెప్పగానే నేను అనుకున్నాను, జీవితంలోగా ఒకరి దగ్గర సహాయం తీసుకోకూడదు అనిపించింది. నేను ఆ రోజు నేను నా మైండ్లో ఫ్రీట్ అయింది అది. జీవితంలోగా ఒకరితో బాగా వాళ్ళ దగ్గర ఇచ్చిన దాన్ని పుచ్చుకోకూడదని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. అప్పుడే మాట్లాడుకున్నాను. నేను అది తిండి లేకపోయినా బాగలేదు, కానీ ఇట్లా ఎత్తేసి అడిగేవాళ్ళు అనే మాటలు తట్టుకోలేమని అప్పుడే బాధపడిపోయాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 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 నీవు నీతి కలిగిన దానవై స్థాపించబడాలి. నీలో నీతి ఉంటే ఒక స్థాపన ఏదో ఒక రోజు కలుగుతుంది నీకు. అర్థమవుతుందా మీకు? సువార్త ప్రకటించి ఒకరి దగ్గరికి వచ్చి ఒకరి ఇంటికి వెళ్ళి, అమ్మ కొంచెం అన్నం పెట్టండి, పెట్టరా పాస్టర్ వచ్చారని పెట్టరా. కానీ తిరిగి వచ్చి ఆ సద్ది అన్నాన్ని మూల పెట్టుకొని దాన్నే కుళ్ళిపోయిన తర్వాత దాంట్లో నీళ్లు పోసుకొని కడుక్కొని తినవలసినటువంటి బాధ ఎందుకు వచ్చిందంటావు సేవకులకి? స్థాపించబడాలి. వారికి తెలుసు ఒకరి దగ్గర ఒకరి దగ్గర మనం పిలవకుండానే వచ్చి సహాయం చేస్తారు, కానీ ఏం చేసి అడుగుతారండి? నేనే చేసా సహాయం, నేనే చేసా వాళ్ళకి. లేదని నువ్వు సహాయం చేసింది ఈ కుడి చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో పెట్టేది కుడి చేతికి తెలియకూడదు. అప్పుడు నువ్వు నీతి కలిగిన వ్యక్తిగా స్థాపించబడతావు. ఆమె అడిగిన మాటలకి మన ఉదయం చాలా టైం అయిపోయింది, కానీ మా జీవితాలు వాళ్ళ జీవితాలు అలాగే ఉండిపోలేదు. వాళ్ళు దేవుని మీద ఆనుకొని నడుస్తున్నారు కాబట్టి, నడిచాం కాబట్టి నీతి కలిగిన వ్యక్తులుగా స్థాపించబడ్డాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా మీకు సహాయం చేస్తారు అని అంటే ఆ సహాయాన్ని పొందుకోండి. వెంటనే ఆ సహాయం తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి. వింటున్నారా? సహాయం చేస్తున్నారు కదా, ఊరికే ఉప్పు తెచ్చిస్తున్నారు, కారం తెచ్చిస్తున్నారు, పుస్తకం తెచ్చిస్తున్నారు, చాలా అనుకున్నారు. అక్కడే ముళ్ళు స్టార్ట్ అవుతుంది, అక్కడే పతనం స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. హల్లెలూయా. వాళ్ళలాగా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే, సహాయం చేస్తే మీరు ఎలా ఉండాలంటే, మీరు చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. నేను చేసే ఉంటే ఇవ్వండి డబ్బులు. వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. రూపాయి ఇచ్చినా, 1 రూపాయి ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 30 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా సరే, మీరు ఒకరికి సహాయం చేశారని అంటే వాళ్ళు ఇచ్చిన దాకా మీరు అడగకూడదు, అంతే. వింటున్నారా? నీతి కలిగిన బిడ్డ స్థాపన ఎలా ఉండాలంటే సనిగే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు చేసే సహాయాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రభువా, ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించావు? ఈ మనుషులను చంపుతున్నారు. యేసు ప్రభు శిలువ మీద సనగలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద కొనగలేదు. జాగ్రత్త. అందుకే దేవుడు మిమ్మల్ని నీతి కలిగిన బిడ్డలుగా స్థాపించాలనుకుంటున్నాడు. ఇక్కడి నుంచి మీలో సనుగుడు ఉండదు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీలో గొనుగోడు ఉండదు. హల్లెలూయా. ఇక్కడి నుంచి మీరు ఎత్తేసి అడిగే స్వభావాలు మీరు ఉండరు. హల్లెలూయా. మీరు అడుక్కునే స్థితిలో ఒకరి నుంచి సహాయం చేయండి అడుక్కునే స్థితిలో మీరు ఉండరు. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని స్థాపించబోతున్నాడు. నీతి కలిగిన బిడ్డలుగా మిమ్మల్ని స్థాపించబోతున్నాడు. భక్తి కలిగిన బిడ్డలుగా మిమ్మల్ని స్థాపించబోతున్నాడు. చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదకరమైనటువంటి స్థాపన దేవుడు మీలో చేయబోతున్నాడు. మీ కుటుంబంలో ఆశీర్వాదకరమైనటువంటి స్థాపన దేవుడు మీలో చేయబోతున్నాడు. చెప్పండి. మేము ఒకరు ప్రార్థన చేసి వచ్చామా, బాగా అయిపోయిందని చెప్పామా. కరీంనగర్లో మంచిగా ఈ మధ్య ఏదో జరిగింది. ఏం ఫంక్షన్ అది? బక్రీద్. వెళ్ళి పూజలు చేసుకుని దుంకి దానికి ఎగురొచ్చాను. ఒక్కొక్కరు దేవుడు చెప్పిన మాట మీద నిలబడదు. అందుకే అద్భుతాలు చూడలేదు. నిలబడి చూడండి. దేవుడు మిమ్మల్ని మీ వల్ల స్థాపన కాదు, మీరు నీతిగా స్థాపించబడలేదని దేవుడు మిమ్మల్ని స్థాపిస్తాడట. నీతిగా చేస్తాడట. ఎలా చేస్తాడు? నీతిగా స్థాపించబడతాడు. దేవుని భయం హృదయంలో ఉంటే బిడ్డలారా మీరు ఖచ్చితంగా దీవించబడతారు. దేవుని భయం మీలో ఉంటే
దేవుని పరిచయం చేస్తున్నాను. నాకు తెలుసు మీరు చేసే పరిచర్య నేను చూస్తున్నాను. మీరు ఎంత బాధ్యతగా పరిచయం చేస్తున్నారు. మీ పరిచర్య అమ్మ అయ్య డేవిడ్ అయ్య గారు చూడకపోవచ్చామో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మీరు సహాయం చేస్తాడు. ఆమె ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నాకు తెలిసి నీతి కలిగిన బిడ్డలుగా దేవుడు స్థాపించాలనుకున్నాడు. వాళ్ళకి చదవండి, సామెతలు 3వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. నీ పక్కన వాళ్ళకి అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులు నాశనం వచ్చినప్పుడు, పక్కన ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళకి వీళ్ళకి ఈ తెగులు వచ్చిందని భయపడకండి. దేవుడు మీ పక్షమున నిలబడుకొని ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. బాధించి వారు నీకు దూరం అయిపోతారు. నీతి నీకు దూరం అయిపోతుంది. అది నీ దగ్గరికి రానే రాదు. దేవుడి మిమ్మల్ని నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు. నీతిమంతులుగా దేవుడు స్థాపించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. ఈ టైంలో, ఈ ఎండ టైంలో సిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన మాంసం అంతా చీల్చివేయబడిపోయింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి చాలా మృగం అండి. మనుషుడు చాలా మృగం, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. దేవుడు ఎందుకో ఈ మూర్ఖం కలిగిన మనుషుల్ని ఎందుకు సృష్టించాడో ఏమో తెలియదు, కానీ ఆ మనుషుల కొరకు ప్రాణం పెట్టాలనుకున్నాడు అండి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా చదవండి. మరొక మాట చదువుకున్నా. లోక సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యం చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. ఆమేన్. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? జరగబోయే రోజులు చూసి, జరగబోయే నిందం చూసి, జరగబోయే పరిస్థితిని చూసి, ఈ పరిస్థితిని నా ఎదురు నుంచి తప్పించబడాలి, నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. ఆయన నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారమే. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మార్చబడింది కదా. నువ్వు ప్రార్థన చేస్తే నీ మోకాళ్ళు నిలబడతాయా? 10 నిమిషాలు, 20 నిమిషాలు, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మార్చబడతాంట. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మీరు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? నాకు ఇది కావాల్సిందే అని ప్రార్థన చేయకూడదు. నీ చిత్తమైతేనే, ఏదైతేనే. మీరు ప్రతిదీ ప్రార్థన ముగింపులో మీరు అడగాల్సిన మాట ఏంటి తెలుసా? ప్రభు, నాకు ఇది కావాలి, ఇది చేయాలి, నీ చిత్తమైతే ఇది నా జీవితం జరిగించు అని ప్రార్థన చేయాలి. ఇష్ట ప్రకారంగా చేస్తే దేవుడు ఇయ్యడు. ఆయన చిత్తానికి వదిలేయాలి, నిర్ణయానికి వదిలేయాలి. ఎవరికి వదిలేయాలి? దేవుని చిత్తానికి వదిలిపెట్టాలి. ఆమేన్. అప్పుడు ఆయన చిత్తానికి వదిలిపెడితే ఆయన ఏం చేస్తాడంటే నీ రాకపోకలందు, నీ మార్గములన్నిటిని నిన్ను కాపాడతాడు. ఆయన నీ గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఇగో నా కుమారుడు పోతున్నాడు, ప్రమాదం రాబోతుంది అని దూతలకు ముందుగానే చెప్పేస్తాడు ఆయన. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు ఆయన నిన్ను గురించి తన దూతలకు చెప్పేస్తాడు. క్షేమం లేకపోతే చెట్టు గుద్దుకొని చచ్చిపోతాడు తెలుసా మీకు? ఉట్టిగానే చచ్చిపోతాడు. ఒక బ్రదర్ ఉన్నాడు తెలుసా మీకు? మన చర్చిలో మొన్న యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చెట్టు గుద్దుకొని చనిపోయాడు ఆయన.
చెట్టు గుద్దుకొని చనిపోయాడు. స్పాట్ డెత్. యవనస్తుడు. చాలా మంది చనిపోతున్నారు. ఏం చెప్తుంది దేవుని వాక్యం? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నేను చేయబోయే సిలువ యాగం నీ చిత్తమైతే తప్పించు, లేకపోతే లేదు, నీ ఇష్టమే. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా మరి ఇది నాకు నీ దగ్గర నుంచి తొలగిపోవాలి, నేను నీ బిడ్డను కదా, నువ్వు కానీ ఈ కార్యం చేయకపోతే నేను నిన్ను వదిలిపెట్టేస్తా. ఆమె దేవునికి విడాకులు ఇస్తావు నువ్వు? ఏసై విడాకులు ఇస్తావు నువ్వు? నేను ఇది చేస్తే చర్చికి వస్తా, లేకపోతే రాను. విడాకులు ఇచ్చేది, నేను మతం మార్చేస్తా. చాలా మంది కలిసిపోయారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్పిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి కలిసిపోయారు, బొట్లు పెట్టుకున్నారు, గుండ్లు కొట్టుకున్నారు, ఇంకా ఏం చేశారు? తిరుగుతున్నారు. ఆమె పరిశుద్ధత ఉండదు వాళ్ళ. పన్నీం తీసుకొచ్చి శుభ్రంగా కడిగి స్నానం చేసి ముక్కు ఏం పెడతారు ముక్కుకి? ముక్కు పుల్ల పెట్టి, బంగారం ముక్కు పుల్ల పెట్టి, ఇంకా దానికి మంచి బూట్లు వేసి, ఏం బూట్లు? మట్టి అంటకుండా మురికి అంటకుండా బూట్లు వేసి ఈ పందికి సహాయం చేయాలనుకుంటా ఒక మంచోడు. ఆమె కుక్క కట్టేసినట్టు చైన్ కట్టేసి పందికి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలనుకున్నాడు. ఆ పందిని తీసుకెళ్ళాడు, రోడ్డు మీద నడుస్తా తీసుకెళ్ళాడు. ఆ పంది రోడ్డు పక్కన మురికాలు చూస్తుంది. ఆమె స్మెల్ బాగుంటుంది కదా, మురికి వాసన. నీకు పడదలే, దానికి పడుద్ది. ఆమె నీకు పడదు, దానికి పడుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్మెల్లో బతికింది కాబట్టి అదే అలవాటు దానికి. గుంజుకోబోతుందంట యజమానుడిని. ఓయే చి ఓయే అంటున్నాడు. నేను మనిషిని అంటారు ఓయే అనడానికి? నా బతుకు ఇదే, నువ్వు గుంజుకో ఏమైనా చేస్తే పంది నేను బాగా చూసుకుంటానే నా మాట అంటే నీ చూసుకునేవద్దు, నీకు అర్థవద్దు. ఆమె నేను దూకుడే కావాలి దాంట్లో. అదే ఆ చైన్ గుంజుకుని పోయి అందులో పోయి దూకిందట. గొరకు అనుకుంటా ఆ ముక్కు లోపల పెట్టి పొదలో పెట్టి మొత్తం స్మెల్ తీసుకుంది. హల్లెలూయా వినండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం పోతే ఇది ఇట్నే ఉంటుంది కథ. ఎట్లుంటుంది? ఇష్ట ప్రకారం పోతే ఎట్లుంటుంది? లోకంలో ఉన్న కష్టాలన్నీ నీయే, లోకంలో ఉన్న బాధలన్నీ నీయే, లోకంలో ఉన్న రోగాలన్నీ నీయే. నీ ఇష్టం కాదు. ఎవరిష్టం? నా ఇష్టమే. హల్లెలూయా. యేసయ్య అందుకే అన్నాడు, తండ్రి నీ ఇష్టమైతేనే ఈ సిలువ యాగం నేను ముందుకు వెళ్తా, నీ ఇష్టం లేకపోతే వద్దయ్యా ముందుకు నడిపి, నీ చిత్తమే జరిగించు అన్నాడు అంతే. హల్లెలూయా 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 చెప్పండి, హల్లెలూయా. నీ చిత్తాన్ని కోరుకోవాలి. నీ ఆలోచన కోరుకున్నావంటే తన్నే కోళ్ళు వస్తుంది. ఏం కోళ్ళు వస్తుంది? వినండి, ఒక ఇంటికి మంచి కోడలు రావాలని ఒక అత్త కోరుకుంది. ఒక ఇంట్లో, ఆ ఇంట్లో మంచి కోడలు రావాలని కోరుకుందట. కోరుకుంటే సంబంధం వచ్చింది పక్కన చెప్పి, పలానా దగ్గర అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్దాం పోదాంపా, చూడు, ఓ మంచిది, మంచి అందంగా ఉంటుంది, బాగుంటుంది, మంచిది, చాలా మంచిది, పొంగానే నీళ్ళు ఇస్తుంది, పొంగానే బాటలు మూత తీసేస్తుంది అని చెప్పిందంట. హల్లెలూయా. పోయేటంట ఇద్దరు చూద్దామని, నలుగురు నెమ్మడి పెట్టుకొని పెద్ద మనుషులను పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ సంబంధం చూద్దామని వెళ్తే ఇవి చెప్పినట్టే కుర్చీలో కూర్చోగానే ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చిచ్చిందంట. బాటల మూత కూడా ఆమె తీసి ఇచ్చిందంట. ఆమె అత్తమాని రాగం తీసిందంట. హల్లెలూయా. ఆ రాగానికి పడిపోయిందంట. ఆమె ఏ రాగానికి? అత్తమాన్నదంట. మా అనేసరికి ఈ అంతకి నేను చెప్పినా కదా, మనం ఇంటికి పోగానే బాటలు ఇస్తుంది, మూత తీసిస్తుంది, చల్లటి నీళ్ళు ఇస్తుంది అని చెప్పింది. ఓకే, అట్లనే కొడుకు అన్నాడట, మమ్మీ ఒక్కసారి దేవుని చిత్తం ఉందో లేదో చూడే, రాగం తీసిందని, మూత తీసిందని నా జీవితాన్ని నాశనం చేయగాకే అని అంటే తెక్కవాడ పిల్ల చూడు ఎట్టందో, అటు చూడు ఆ మొహం చూడు, కళ ఉట్టి పడుతుంటే. హల్లెలూయా. మమ్మీ మూత తీసి ఇచ్చిందంటే ఏదో తేడా ఉందే,
నమ్మే అని అంటే లేదురా, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ నాకు ఈ పిల్లలే కోడలుగా కావాలన్నదంట. ఆమె ఏమన్నదంట, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ నువ్వు తాళి కొట్టి వదిలేసేయి, నేను చూసుకుంటానదంట. ఆమె నీకు దండం పెడితేనే దేవుని చిత్తం ఉందా లేదా అడిగి చేద్దామని అంటే వెళ్ళలేదంట. తాళి కట్టి వదిలేరు, నేను చూసుకుంటాను అన్నదంట. హల్లెలూయా. ఏ గట్టి వదిలేయాలంట, ఏ గట్టి వదిలేయాలన్నదంట. నువ్వు తాళి కొట్టి మన ఇంట్లో పడేటట్టుగా చేసేరా ఈ పిల్లని అన్నదంట. వాడు అన్నాడట, మమ్మీ ఆలోచన చేయి, దేవుని దగ్గర విచారణ చేయి. లేదురా, మూత తీసి ఇచ్చిందిరా, చల్లటి నీళ్ళు ఇచ్చిందిరా, పైన కింద పడతాయని కూడా